ఎలా ఉందన్నా? ఇలా ఉందని మళ్ళీ అడుగుతూ భయ్యా, ఇలా ఉంది కాదు. 4Kలో రిలీజ్ చేశారు కదా సినిమా ఇండస్ట్రీకి భగవద్గీత మళ్ళీ వచ్చిన చూడడానికి అసలు ఆసము సౌండ్ 4K వచ్చింది ఇంకా బాగుంది. అసలు ఇప్పుడు ఫ్రెష్ రిలీజ్ సినిమా అలా ఉంది భయ్యా. ఆర్ఆర్ ఆ మేకింగ్ ఆ షార్ట్స్ ఎవ్రీ షార్ట్ మెస్మరైజింగ్. మళ్ళీ కొత్త చెప్పేది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ని చూడాలి మళ్ళీసారి. ఆశ్వాసి బాగుంటుంది సినిమా. 4K ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఎక్స్ట్రాడినరీ. మీరు కొత్త ఫ్రెష్ డేటా సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది మీకు. చాలా బాగుంటుంది సినిమా. చూడండి, ఖచ్చితంగా అందరూ చూడండి. తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా ప్రేమించే వాళ్ళందరూ సినిమా చూడండి. అంటే ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అంటే కొత్త కుర్రాడే బాయ్ సైడ్ అనిపిస్తుంది యాక్చువల్గా. అలా అనిపిస్తుంది, కానీ ఒక హిస్టరీ అంతేగా. సినిమా గురించి ఏం చెప్పలేదు. నాగార్జున అప్పుడు అట్లే ఇప్పుడు ఎట్లా నాగార్జున ఒకటి చేంజ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టి తీసినా పార్ట్ 2 తీసినా మళ్ళీ ఆడుద్దేమో. ఆ లుక్లో నాగార్జున అది ఎక్స్ట్రాడినరీ. ఎవరు చేయదు, దానికి గెలకొద్దు. అది అట్లే ఉండండి. కల్ట్ క్లాసిక్, దాన్ని గెలికి కరప్ట్ చెడకూడదు మనది. ఎవరు చేయొద్దు, దాన్ని అట్లే ఉండాలి. అది ఆల్ టైమ్ క్లాసిక్. సూపర్. అయితే ఈ సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఈ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది? పాయింట్ వచ్చేది సినిమా అంతా నచ్చింది భయ్యా. సినిమా అంతా నచ్చింది. ఒక సినిమా మొత్తం నచ్చినా కానీ దాంట్లో ఒక హైలైట్ పాయింట్ ఉంటుంది కదా. సినిమాని రిలీజ్ చేయడమే హైలైట్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇతనికి ఏమన్నా చెప్తాడు. అదే భయ్యా హైలైట్ సీన్స్. నీకు నచ్చిన సైకిల్ కోటి చైన్ తీసే సీన్ ఉంటుంది కదా, సేమ్ కానీ వేరే లెవెల్ ఇచ్చాడు అది. దానికి ఈ సినిమాతో సైకిల్ చైన్ల సేల్ ఎక్కువ పెరిగిందంటారు, మీరేమంటారు? పెరిగిపోయింది ఆల్రెడీ ఏపీ తెలంగాణ దొరకపోతుంటే ఏపీ నుంచి బస్సులు వేయించుకున్నాం భయ్య రాత్రి. ఆల్రెడీ ఇక్కడ 20 రూపాయలు చైన్లు తెచ్చాం మేము నైట్ అంతా కష్టపడి. మొత్తం అందరికి ఇచ్చేసాం చైన్లు. సైకిల్ తెచ్చి అదే రీక్రియేట్ చేస్తే బాగుండేది కదా. అది ఒక నాగార్జున గారు చేస్తేనే. సైకిల్ చైన్ సర్వ హక్కులు అక్కినేని ఫ్యామిలీకి అండ్ అక్కినేని ఫ్యాన్స్కి తప్ప వేరే హీరో ఏ చెత్త నా కొడుకు పట్టుకున్నా అది రాదు. నాగార్జున ఒక్కడే. ఇండస్ట్రీలో ఒకటే. సినిమా హిట్ అయినా ఒకేలా ఉంటాడు, సినిమా ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటాడు మా కింగ్ నాగార్జున. ఎప్పుడు గర్వం చూపించుకోలేదు. అండ్ అది కింగ్ నాగార్జున అంటే అది నాగేశ్వరరావు గారి నుంచి నేర్చుకునేది. సినిమాలో నాగార్జున గారిది 100th మూవీది కూడా అనౌన్స్ చేస్తానని చెప్పారు. అదేమైనా అనౌన్స్ చేశారా? ఆల్రెడీ షూట్ జరుగుతుంది, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున. ఒక అన్నమయ్య చేయాలన్నా, ఒక శ్రీరామదాస్ చేయాలన్నా, ఒక ఆఖరికి జీసస్ గా చేయాలన్నా కింగ్ నాగార్జున తప్ప ఏ హీరోకి చేత కాదు. లే వాళ్ళకి సెట్ కాదు, ఎందుకంటే అది ఎవరు తీయలేరు భయ్యా, ఎవరు తీయలేరు. ఓన్లీ తన సినిమాని తననే భర్తీ చేయగలుగుతాడు. తన రాతను తనే రాసుకున్న వాడే హీరో శివ నాగార్జున. అందరు రాత రాసేది బ్రహ్మ అయితే సినిమా రాత రాసేది నాగార్జున, యువ సామ్రాట్ నాగార్జున. అయితే అన్న శివ సినిమాని ఇండస్ట్రీతో పోలుస్తారు. ఆఫ్టర్ శివ బిఫోర్ శివ. అది ఎవరి గ్రీన్, ఎవరు ఏ మనిషిని అడిగినా చిన్న పిల్లోడైనా చెప్తారు. అది ఇప్పుడు పుట్టిన తరాలైనా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పగలుగుతారు. ఆఫ్టర్ శివ బిఫోర్ శివ. శివ సినిమా వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత? శివ సినిమా వచ్చినప్పుడు నాకు 11 years. అప్పట్లో ఆ సినిమాని చూశారా? చూశాను. మా డాడీ నాకు అంగడికి పంపించేవాడు అగ్గిపెట్ట సిగరెట్ తేపమని. అగ్గిపెట్ట మీద తెస్తుంటే అగ్గిపెట్ట బీడికడ తెస్తుంటే ఆ అగ్గిపెట్ట మీద శివ బొమ్మ ఉండేది. అది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈయన ఎవర్రా ఫేస్ లోంచి వైబ్రేషన్ ఇలా వస్తుందని చూశాను. ఆ రోజు నుంచే ఫ్యాన్ అయ్యాను. అగ్గిపెట్టని చూసి మీరు ఫ్యాన్ అయ్యాను. శివ 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 అగ్గిపెట్ట మీద ఎప్పుడు అంగడికి పోయినా శివ, ఎప్పుడు అంగడికి పోయినా ఏందంపి శివ అని టీవీలో చూసాము. అగ్గిపెట్ట శివ అనేవాళ్ళం మేము. అగ్గిపెట్ట శివ అయ్యండి అనేవాళ్ళం. నాగార్జున పోయి అంగడికి పోయి ఆర్జీవి గారు ఎవర్ గ్రీనింగ్ ఆయన. అప్పుడు మాకు చిన్న వయసులో డైరెక్షన్ తెలియదు. ఈ హీరోలు మాత్రమే సాంగ్స్ పాటల మీదనే వెళ్ళిపోయే వాళ్ళం. అయితే ఆర్జీవి గారు అప్పట్లో ఇలాంటి తోపు సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు ఎందుకు అంత డల్ అయిపోయారు? తీయగలుగుతారు ఆయన ఇట్లాంటి సినిమా? అతను జస్ట్ ఎందుకు మన ఆల్రెడీ బాలీవుడ్ మూవీస్ చేసి
ఇప్పుడు తీస్తున్న వాళ్ళకి ఎందుకని చెప్పి కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు వస్తున్నారు కదా అందరూ సందీప్ రెడ్డి వంగ వీళ్ళ వాళ్ళకంటే ముందు వచ్చిన వాడే ఆర్జీబీ. ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసినాడు. ఇప్పుడు వీళ్ళు ఊకే పిచ్చుకల్లాగా ఎగురుతున్నారు కానీ ఫస్ట్ ఆయన వేసిన బీజిఎంలోనే అందరు నడుస్తున్నారు, ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాలర్ ఎగిరేసుకున్న వాళ్ళు ఆ రోజుల్లోనే ఎగిరేశారు. ఈ రోజులో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ రోజు ఎగిరేస్తారు. అయితే ఈ తరంలో ఉన్న డైరెక్టర్ల దగ్గర నుంచి ఇలాంటి సినిమా వస్తుందా బాబు? నేనే దొరికాను ఈరోజు, అందరు వెళ్ళిపోయారు, నన్నే పట్టారు. ఇలాంటి సినిమా ఈ తరంలో ఉన్న డైరెక్టర్ల నుంచి రావచ్చా? ఇలాంటి సినిమానా? ఈ శివ లాంటి మూవీ ఎప్పుడు ఏ డైరెక్షన్ ఏ డైరెక్టర్ కూడా తీయలేడు. ఇది ఓన్లీ ఆయనకు మాత్రమే సొంతం. ఇప్పటికీ ఆ చైన్ ఎవరైనా ట్రెండ్ సెట్ చేయగలుగుతారా, దాన్ని క్రాచ్ చేయగలుగుతున్నారా? ఆ మేనరిజాన్ని ఎవ్వరు చేయలేరు. సో ఎప్పటికీ నేటి తరం కానీ వచ్చే తరం కానీ ఎప్పటికైనా సరే శివ ఒక ఇన్స్పిరేషన్. దాని నుంచి పైకి రావాలి మూవీస్. శివ మూవీలో భవానీ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? రఘువరన్ గారు భవానీ క్యారెక్టర్ ఎవరి గ్రీన్. భవానీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అసలు విలన్లకు ట్రెండ్ విలన్ అనేవాడు ఇలా ఉంటాడని ట్రెండ్ సెట్ చేసిందే భవానీ క్యారెక్టర్ రఘువరన్ గారు. కానీ కొందరు చెప్తున్నారు కదా భవానీ క్యారెక్టర్ హీరోని కూడా డామినేట్ చేసే రేంజ్ లో ఉందంటారు, మీరేమంటారు? ఇప్పుడు తీస్తున్నారు రాజమౌళి హీరో ఈ విలన్ అని సేమ్ అని తీస్తున్నారు. ఆ రోజుల్లోనే హీరోకి ధీటుగా వచ్చిన క్యారెక్టర్ భవానీ గారు. హీరో అండ్ విలన్